నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే ఆయుష్ స్టైపెండ్ పెంపు కోసం ఆగస్టు 4 నుంచి నిరవధిక సమ్మె. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆయుష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ స్కాలర్ల స్టైపెండ్లు గత దాదాపు 10 సంవత్సరాలుగా పెంపు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 10 ఏళ్లలో జీవన వ్యయం, వసతి, ఆహారం, ప్రయాణం, విద్య మరియు ఇతర నిత్యావసర ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్టైపెండ్ తో కనీస అవసరాలను తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం గత కొన్నేళ్లుగా వందలాది వినతి పత్రాలు, అధికారిక ప్రాతినిధ్యాలు, సమావేశాలు మరియు అధికారులను కలిసే కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు సమస్యను శాశ్వత పరిష్కారం లభించలేదని కమిటీ పేర్కొంది. పలుమార్లు హామీలు అందినప్పటికీ ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో ఆయుష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ స్కాలర్లు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ స్కాలర్లకు అందుతున్న స్టైపెండ్ దేశంలోనే అత్యల్ప స్థాయిలో ఉందని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అందుతున్న స్టైపెండ్ తెలంగాణ కంటే 2 పైగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సమానమైన వైద్య బాధ్యతలు నిర్వహించినప్పటికీ స్టైపెండ్ విషయంలో నెలకొన్న ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆయుష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ స్కాలర్లు ఎంతో ఓపికగా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ తమ విధులను నిరంతరం నిర్వర్తిస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్కు ఇప్పటి వరకు తగిన స్పందన లభించలేదని అన్నారు. మేము ఎటువంటి ప్రత్యేక అనుగ్రహం కోరడం లేదు. మా సేవకు తగిన గౌరవం, మా శ్రమకు న్యాయమైన స్టైపెండ్ పెంపు మాత్రమే కోరుతున్నాము. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వందలాది సార్లు వినతులు సమర్పించిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమని వారన్నారు. కమిటీ సభ్యులు ఇప్పటికే ప్రభుత్వానికి 15 రోజుల సమ్మె నోటీస్ ఇచ్చిందని, అయినప్పటికీ ఇప్పటి వరకు తమ డిమాండ్పై ఎలాంటి స్పష్టమైన సానుకూల నిర్ణయం వెలువడలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైపెండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే 2026 ఆగస్టు 4వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులలోని హౌస్ సర్జన్లు, పీజీ స్కాలర్లు నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సమ్మె నిర్ణయం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, ఆయుష్ వైద్యుల ఆత్మగౌరవం, న్యాయమైన హక్కులు మరియు భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న పోరాటమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిశీలించి సమ్మె పరిస్థితి ఏర్పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి మరియు ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లి ఆయుష్ వైద్యులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడంలో మీడియా సహకారం అందించాలని కమిటీ కోరింది. సమావేశంలో జేఏసీ ప్రెసిడెంట్ డాక్టర్ బి రాజేష్ కళ్యాణ్, జనరల్ సెక్రటరియట్ డాక్టర్ జి శ్రవణ్ కుమార్, డాక్టర్ జి అఖిల్ కుమార్, డాక్టర్ ఎం రాకేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ నవనీత్ కుమార్, డాక్టర్ ప్రైస్ ఏంజల్, డాక్టర్ చాముండేశ్వరి, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ రమ్యశ్రీ ఉన్నారు. 10 సంవత్సరాలు వేచి చూసాం, వందల సార్లు విజ్ఞప్తి చేశాం. ఇక మా న్యాయం ఆలస్యం కాకూడదు. ఆయుష్ వైద్యుల సేవకు గౌరవం, స్టైపెండ్లో న్యాయమైన పెంపు, ఇది మా న్యాయమైన డిమాండ్.